మనకు 50,000 పెట్టుబడి, పెట్టుబడి 50. మళ్ళీ ఈ తెంపే కూలీలు, ట్రాన్స్పోర్ట్ ఇదంతా సపరేట్ దందా. ఒకటి చెప్పు సమాధానం. 10 బాక్సులకు 2 బాక్సులు తీసుకుంటాం. బాక్సులు అంటే బాక్సులు దగ్గర ఒక బాక్స్ వచ్చేసి 25 కేజీలు వస్తుంది. ఇది ఫుల్ అయితే 4-5 కేజీలు ప్రతి సాట తక్కువ పోస్తున్నారు. తక్కువ పోస్తుంటే దాన్ని బాక్సులు మనం రైతుల మీద నిందలేద్దన్న. రైతు ఎప్పుడు మోసం చేయాలి. అసలు ఈ ధరలో సరే 2 తీస్తున్నావు, 2 తీస్తున్నావు. మళ్ళా ధరలు 200 పోతే 20 రూపాయలు. అదేంది? అది మామూలుగా అన్యంగాలలో ఏం పర్పస్? దానికి ఉద్దేశం చెప్పు. ఇది అంటే తక్కువ వస్తున్నారని చెప్తుంది. సరే 10% మీరు తీసుకున్నారు కదా. మాల్ తీసుకున్న తర్వాత ఏమైతానంటే రిటర్న్ కమిషన్ వ్యాపారస్తులకి 5% రిటర్న్. మీ లోపాకారి ఒప్పందం అది ఇస్తున్నావు. మాకే రైతులు ఎందుకు మీరు తీసుకుంటున్నారు? ఏం 10 దినాలు బంద్ చేస్తామబ్బా. ఎవరన్నా వ్యాపారస్తులు పట్టుకొచ్చి అన్ని వల్ల మేము ఊరికే కూర్చుంటాం. బంద్ చేస్తాం కాదు, గవర్నమెంట్ కోర్టు ఇస్తుంది. వాస్తవంగా దీన్ని అరికట్టాల్సిన బాధ్యత గవర్నమెంట్. గవర్నమెంట్ లో ఒక్కరు కూడా ఎట్టున్నారు రైతులని వచ్చిన పరిస్థితి లేదు. రైతులకు తోడు ఉండాల్సిందే. మేము ఉన్నప్పుడు నిజంగా చెప్తున్నాము. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయ సలహా మండలాన్ని పెట్టి ఇటువంటి విషయం ఈ రోజు ధర అడ్మిట్ అయిందంటే గంటకే సీఎం గారికి తెలిసేది. రైతులు రాష్ట్ర సీఎం కు ఈడ లోకల్ ఎమ్మెల్యే గారికి కూడా తెలియనటువంటి పరిస్థితి ఈ రోజు దాపరించిన పరిస్థితి ఉంది. కాబట్టి